హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాజ్ ఆలగడ్డ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ రంజాన్కి అయితే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ మేమైతే డబల్ మీఠా చేయబోతున్నాము. అండ్ డబల్ మీఠా కోసం మేమైతే 6 బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాము. అండ్ 1/2 కిలో క్యాష్యూ తీసుకున్నాము. అండ్ 100 గ్రామ్స్ వచ్చేసి మనకి కర్బూజా విత్తనాలు తీసుకున్నాము. అండ్ మనకు తగినంత కొబ్బరి అండ్ ఇలాచి అండ్ మనం ఇంకా తీసుకున్నట్టే ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే క్యాష్యూని మనమైతే సపరేట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా బ్రెడ్ని కూడా ఈచ్ పీస్ మనము పీసులు తీసి ఇట్లా పక్కన మనం ఆరబెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే మనం నెయ్యి అయితే హీట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం 6 బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నామంటే 6 లీటర్స్ మిల్క్ అనమాట. సో ఆ కొలత ప్రకారమే మనం వేసుకోవాలన్నమాట. 1 లీటర్కి ఒక బ్రెడ్ ప్యాకెట్ల చొప్పున. అని ఇలా మనమైతే పొయ్యి మీద పెట్టేసామన్నమాట. పాలు మరుగుతున్నాయి. అండ్ గ్యాస్ పైన అయితే మనము ఇలా బ్రెడ్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే షేడ్ లాగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట, చపాతీ లాగా. అండ్ ఇంతే కాకుండా ఇది ఇంకో విధానం ఏంటంటే బ్రెడ్లని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. అది బ్రెడ్ హల్వా అది కూడా. బట్ మన ఇష్టం, మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇలాచి దంచుతున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మనకైతే బ్రెడ్లో అయితే మొత్తం షేడ్ చేసేసామన్నమాట. మనమైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి. పాలు మనం ఏం చేస్తామంటే ఇలాచి పౌడర్ వేసామన్నమాట. అండ్ మనకి పాలు అయితే బాగా మరుగుతున్నాయి. మరుగుతున్న సమయంలో మనమైతే కాస్త లెమన్ పిండుతాం అనమాట, మనకి మంచి కవ్వాలా రావడానికి. సో ఆ ప్రాసెస్ అయిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ ఇలా చూపించినట్లు మనం ఇలా వేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మనం షుగర్ అయితే యాక్చువల్గా అయితే మా ముస్లిం ఇళ్ళలో వేసేది ఏంటంటే 1 లీటర్ మిల్క్కి 1 కిలో షుగర్ వేస్తారు. బట్ మేము ఇక్కడ ఏమంటే మనం అంత క్వాంటిటీ తీసుకోవడం మంచిది కానీ మేము తీసుకోలేదు అనమాట. సో మాకు ఎంతైతే తగ్గుతుందో అంతే తీసుకున్నాం అనమాట. అండ్ ఇలా వేసి మనం ఇలా డిప్ చేసేస్తున్నాము. అండ్ పక్కన చూస్తున్నట్టయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. సో డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి వేసేసుకున్నాం అనమాట. అండ్ మనం దీంట్లోకి మనకి కొబ్బరి పౌడర్ వేసుకున్నాం, ఫ్రై మనం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా వేసామన్నమాట. అది కూడా ట్రై చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ ఇయర్ అయితే నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మా రంజాన్ అయితే మా ఫ్యామిలీతో అంతా గ్యాదర్ అయ్యి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడము. అండ్ నా కజిన్స్తో, నా ఫ్యామిలీ మెంబర్తో, మా పిన్ని వాళ్ళతో, బాబాయ్ వాళ్ళతో అందరితో మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. ఆ మెమరీ చాలా గుర్తుండిపోతాయి నాకైతే. అండ్ మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ మై ఛానల్ రియాజ్ ఆలగడ్డ. థ్యాంక్ యూ guys.